ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, అయ్యా, మరి ఇప్పుడు అందం కోసం ఎలా అయితే బాహ్యంగా చిట్కాలు అవి అప్లై చేస్తూ ఉంటాము, ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటాం, అలా ఫేస్ నెక్ మంచి టోన్డ్ గా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ముఖానికి ఉబ్బులు వాపులు రాకుండా, ముఖం భాగంలో కాస్త ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా, ముఖ భాగానికి బ్లడ్ సప్లైని బాగా పెంచుతూ కొవ్వుని కరిగించే కొన్ని వ్యాయామాలు. మంచం మీద మనం పడుకుని మంచం దిగువకి మెడని వేలాడేసి అట్లా మంచం మీద నుంచి చూస్తే బాడీ కంటే మెడ భాగం డౌన్ అయిపోతుంది, ముఖ భాగం. అప్పుడు ఆటోమేటిక్ గా నీరు పల్లం పెరగనట్టు బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ముఖానికి ఎక్కువ వెళుతుంది. అలా ముఖాన్ని పెట్టి కొన్ని వ్యాయామాలు చేస్తే సెకండ్ చిన్, గడ్డం కింద కొవ్వు, మెడ భాగం చుట్టూరు పేరుకున్నది, ముఖాలకు గుండ్రంగా అయిన కొవ్వు తగ్గటంతో పాటు మంచిగా ముఖ సౌందర్యం పెరుగుతుంది. అలాంటి 3-4 వ్యాయామాలు ఇప్పుడు మనం చూద్దాం. మెడ ముఖ భాగం సౌందర్యవంతంగా అవటం కొరకు స్పెషల్ యోగా టెక్నిక్స్ చూడబోతున్నాం. మన ఇంటి దగ్గర కూడా మంచం ఉంటుంది కదా, మంచం చివరి భాగానికి మనం జరిగి తలను బయటికి వాలే విధంగా అట్లా జరిగి పడుకోవాలి. మెడని పైకి కిందకు వాలటం వల్ల చూడండి బాగా డౌన్ కంటూ మెడ అట్లా వెళ్ళి ఎక్కువ రక్త ప్రసరణ మెడ భాగానికి వెళ్ళటానికి. అదే నుంచుని మనం చేసినప్పుడు ఇట్లా వెళ్ళదు బ్లడ్, ఇప్పుడు డౌన్ గా ఉంటుంది కాబట్టి తలకాయ భాగం బ్లడ్ ఎక్కువ వెళ్ళటానికి అవకాశం. అట్లా భుజాలకు సమాంతరంగా తల భాగాన్ని కదిపే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఒక 10-12 రౌండ్స్ చేసిన తర్వాత మంచం మీద అట్లా వెల్లకిలా పడుకోవాలి. మెడ భాగం వెనక్కి వాలేటట్టు చివరికంటూ జరిగి పడుకోవాలి. కాళ్ళు చాపేసి చేతులు పొట్ట భాగం మీద అట్లా పెట్టుకుని మెడను వెనక్కి వాల్చిన తర్వాత చేతుల్ని తల వెనక భాగానికి అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి పొట్ట భాగం చేతులు ఒకదాని మీద ఒకటేసి లాక్ చేశాక చేతుల్ని అట్లా పొట్ట నుంచి తల వెనక భాగానికి, తల వెనక నుంచి పొట్ట భాగం వరకు అట్లా మూమెంట్ చేస్తాం. దీనివల్ల మెడ భాగము భుజాల భాగానికి బాగా బ్లడ్ సప్లై పెరుగుతుంది. తల భాగం ఎట్లా వాల్ చేసి ఉండటం ద్వారా ముఖ భాగానికి, తల భాగానికి బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది. శీర్షాసన వేసినప్పుడు కొద్దిగా ఎక్కువగా ఎట్లా వెళుతుందో ఇందులో కూడా అట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ఒక 10-15 రౌండ్ చేసిన తర్వాత మూడవ వ్యాయామంగా అలా మంచం మీద బోర్లా పడుకున్న తర్వాత చేతులు కూడా చివరి భాగాన్ని మంచానికి అట్లా పెట్టి పట్టుకుని మెడని రొటేట్ చేస్తాం, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఇట్లా చేయటం ద్వారా మెడ భాగానికి, ముఖ భాగానికి ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్ళటం జరుగుతుంది. కళ్ళు మూసుకుని ఇట్లా చేస్తే కళ్ళు కూడా తిరగకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి వాటి ద్వారా మెడకండాలు కూడా బాగా బలపడి మెడకండాలు నొప్పులు రాకుండా కూడా భవిష్యత్తులో ఉంటాయి. 4వ రకం అలాగే పడుకుని చేతులు 2 స్థిరముగా ఉంచి ఇక భుజాలు కదపకుండా మెడ భాగాన్ని మాత్రమే అటు పైకి కిందకి నెక్ మూమెంట్ వచ్చే విధంగా చేస్తామండి. మెడ భాగానికి దాని చుట్టూ ఉండే కండాలకి ఇది చాలా చాలా మంచి వ్యాయామం. ఈ 4 వ్యాయామాలు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇన్ఫ్లమేషన్ గురించి చక్కని వివరణ అందించారు. సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి, ప్రకృతి వైద్య విధానం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి మరెన్నో విశేషాలపైన చక్కని వివరణ అందించారు. ధన్యవాదాలు.